అసలే పెద్ద చిత్రాలు లేక థియేటర్స్ బోసిపోతున్నాయి. ఈ సమయంలో థియేటర్స్ లోకి వచ్చిన డార్లింగ్ అనే చిత్రం ఎవ్వరూ ఊహించని వసూళ్లను తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. రీ రిలీజ్ అంటే ఎక్కువగా మాస్ మూవీస్ లేదా లవ్ స్టోరీస్ కు ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకున్నారంతా. కానీ డార్లింగ్ లాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్ కి కూడా కనెక్ట్ అవుతారని ఎవరు ఊహించలేకపోయారు. గత వీకెండ్ కు థియేటర్స్ లోకి వచ్చిన డార్లింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ ను ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. 2010లో ఏప్రిల్లో రిలీజ్ అయిన డార్లింగ్ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత సేమ్ సీజన్ లో 4K వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తే మొదటి రోజే 7 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయి. వీకెండ్ వరకు డార్లింగ్ హవా కొనసాగింది. మొత్తంగా 10 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 50 కోట్లతో ప్రభాస్ నటించిన మరో చిత్రం బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ మూవీస్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహేష్ నటించిన ఖలేజా, మురారి చిత్రాలతో పాటు ఇప్పుడు డార్లింగ్ కూడా చేరింది. ఇటీవలే ప్రభాస్ నటించిన మరో చిత్రం సలార్ ను థియేటర్స్ లోకి రీ రిలీజ్ చేస్తే 4 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఆదరగొట్టింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.